వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. మరొకసారి ఆశీర్వాదకరమైన జీవితానికి మనం కలిగి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన మెట్లు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ గాడ్, దేవుడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ఆశీర్వాదాలన్నింటినీ పొందుకొనటానికన్నా ముందే మనము దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. దేవుణ్ణి మనము కొనియాడే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలి. అందుకే నీ దేవుడైన యెహోవానే, యెహోవాను కాదు యెహోవానే సేవింపవలను అన్న మాటను దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో దేవుడు నిజంగా మొదటి ప్రాధాన్యతగా ఉన్నాడా, వేరే వేరే విషయాలు మనకి ఫస్ట్ ప్రయారిటీగా కనిపిస్తున్నాయో దానిని బట్టి మన ఆశీర్వాదాలన్నీ ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకు కావలసిన వాటిలన్నిటినీ ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆయన మనకు కావలసిన వాటిల్లో దేనిని ఆయన మనకు ఇవ్వకుండా దాచిపెట్టుకునేవాడు కానే కాదు. అందుకే దేవుని వాక్యంలో నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, ఆయనను నీకు కావలసిన వాటిలన్నిటి కొరకు ఆయన దగ్గరే మనము సేవకులుగా ఆరాధించే వారంగా, ఆయన దగ్గర నుండి మనకున్న ఈ జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఆశీర్వాదానికి ప్రభువుని సేవించడం ఎంత ప్రాముఖ్యమైందో, దేవుడు మనకిచ్చిన వాటిలన్నిటి పట్ల తిరిగి దేవునికి మనం కృతజ్ఞతలై ఉండుట కూడా అదే ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గుడ్నెస్, మంచితనము. దేవుడు ఆయనను సేవిస్తూ ఆయనకు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదం ఏమిటి అనంటే, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవుని ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఆహారము పానము అనేది ఇవి రెండు అందరికీ కావలసిన అత్యవసరమైన, ప్రతిదీ అందరికీ ఉండవలసిన మినిమం నీడ్స్. అంత మాత్రమే కాదు, ఈ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఐ విల్ అన్న మాట, నేను వీటిని చేస్తాను అని వాగ్దానం చేశాడు, కానీ మేబీ కాబొచ్చేమో అన్న మాటను మాత్రం ఈ విషయాల్లో మనకి జ్ఞాపకం చేయట్లేదు. దేవుడు ఏర్పాట్లన్నీ, పానము ఆహారము, ఈ ఏర్పాట్లు చేసినప్పుడు అవి హామీతో కూడిన ఏర్పాట్లు, అవి ఆశీర్వాదాలతో కూడిన ఏర్పాట్లు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ గ్రేస్, కృప. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుణ్ణి సేవించడానికి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటానికి, దేవుడిచ్చిన దీవెనలన్నింటినీ అనుభవించడానికి దేవుడు మరొక కృపను కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచటం. అనారోగ్యంతో ఉంటే దేవుణ్ణి సేవించలేమేమో, అనారోగ్యంగా ఉంటే ప్రభువుని కొనియాడలేమేమో. అందుకే దేవుడు నీ మధ్య నుండి నీ రోగమును తొలగిస్తాను అన్న వాగ్దానాన్ని, ఆ వాత్సల్యాన్ని రెండింటినీ ఆ వచనాల్లో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన స్వస్థత కోసము, దేవుడు మనకిచ్చిన వాటిలన్నిటి కోసము దేవుడిని సేవింపబద్ధులమై ఉన్నాము అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో ప్రస్ఫుటంగా గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా దైనందిక జీవితంలో కావలసిన అవసరతలన్నిటినీ, ఆహారాన్ని పానాన్ని ఇచ్చి, మాకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, మేము పొందుకోవలసిన ఆశీర్వాదాలన్నింటినీ మా మీద కుమ్మరించి, మీరు చూపుతున్న ప్రేమకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.